హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి నేను గోవా వెళ్ళానండి. గోవాలో పంజిమ్ అనే ప్లేస్లో ఈ కేక్ రా మెటీరియల్ షాప్స్ అసలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇది వచ్చేసి పంజిమ్ అనమాట గోవాలో. సో ఈ షాప్ పేరు వచ్చేసి ఆరిఫ్, న్యూ ఆరిఫ్ అనమాట. ఈ ఆరిఫ్ అనేది చాలా ఫేమస్ ఈ కేక్ బేకరీ సప్లై ఐటమ్స్కి. ఎందుకంటే ఇది A1 సిటీస్ అన్నిటిలోనే ఉంటుంది. మీకు గూగుల్లో సెర్చ్ చేసిన మీ నియరెస్ట్ ఆరిఫ్ షాప్ అని కొడితే మీకు హైదరాబాద్లో, బెంగళూరు, ముంబై, గోవా ఇలా అన్ని చోట్ల ఉందన్నమాట. మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది గోవా నుంచి కాబట్టి మీకు ఏంటంటే హోల్సేల్ షాప్ అనమాట ఇది. దీనిలో A to Z అన్ని షిమ్మర్స్ కానీ, జెల్ కలర్స్, అలాగే సిలికాన్ మౌల్డ్స్, మనకి ఫాండెంట్ యూజ్ చేయడానికి కావాల్సిన మౌల్డ్స్, అలాగే రోలర్ పిన్స్, చాక్లెట్స్, మౌల్డ్స్, మనకి టిన్స్, అన్ని రకాలు దొరుకుతున్నాయి డెకరేటివ్ ఐటమ్. అదే మనం నార్మల్ రీటైలర్ షాప్లో కొన్నామంటే మనకి 100 రూపీస్ అనుకోండి, ఇక్కడ హోల్సేల్లో మనకి 50 రూపీసే పడుతుంది. సో నేను ఇలాంటిదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బిజినెస్ పర్పస్, కమర్షియల్ పర్పస్ ఎవరైనా చేస్తున్నారు అని అంటే కనుక మీరు హోల్సేల్లో తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే కమర్షియల్ పర్పస్లో ఒక థీమ్ మీద వెళ్ళాం, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వెళ్ళాలి కాబట్టి చాలా సామాన్లు మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనే చెప్పి నేను ఈ చిన్న క్లిప్ అయితే తీశాను. షాప్ వాళ్ళు కూడా అస్సలు ఎలో చేయమంటే చేయమన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేసి ఈ చిన్న వీడియోని అయితే తీశాను. మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎలా ఉంటుంది షాప్, ఎలాంటి సామాన్లు ఉంటాయి. డెకరేటివ్ మనకి స్ప్రింకిల్స్, ఫిల్లింగ్స్, క్రషెస్ అన్నీ ఉంటాయండి. A to Z. మనకి కేక్ టాపర్స్, కేక్ బోర్డ్స్, బాక్సెస్, స్టాండ్స్, వెడ్డింగ్ స్టాండ్స్ అన్నీ ఉంటాయి. లైట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఆరిఫ్ అని విజిట్ చేయండి, ఆన్లైన్లో ఉంటుంది. నేను ఇది ప్రత్యేకంగా గోవా వాళ్ళది అయితే నేను నెంబర్ ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మేము సో అండ్ సో ప్లేస్ మాకు మెటీరియల్ ప్లేస్ చేయాలి అని అంటే వాళ్ళు చెప్తారనమాట. మెటీరియల్ కాస్ట్ మీకు హోల్సేల్ పడుతుంది, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పర్ కేజీ ఇంతను ఉంటుందన్నమాట. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ప్లేస్ నుంచి ఎంత పడుతుందో అంత అయితే మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. ఎలా కంపేర్ చేసిన ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్లో అమెజాన్లో ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి షిప్పింగ్ ఛార్జెస్ 70 రూపీస్, 80 రూపీస్ పడుతుంది. అలా ఇక్కడ సపోజ్ కేజీ వచ్చి 60 రూపీస్ అనుకోండి, మీరు ఒక 6 కేజీ సామాన్లు తెప్పించుకున్నా మీకు 600 అవుతుంది. కానీ మీరు పర్చేస్ చేసేది ఆన్లైన్ కాబట్టి, హోల్సేల్లో కాబట్టి మీకు చాలా వరకు మనీ సేవ్ అవుతుందని అనుకుంటున్నా. కానీ మీరు ఎలాంటివి పర్చేస్ చేయాలంటే చాక్లెట్స్, బోర్డు అలాంటివి తీసుకోవద్దు. హెవీ ఐటమ్ తీసుకోకుండా మామూలు డెకరేటివ్ ఐటమ్ లాంటివి తీసుకోండి. దానివల్ల మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. మిగతావి బోర్డ్స్, బాక్సులు, చాక్లెట్స్ ఇవన్నీ కూడా మీరు లోకల్లో పర్చేస్ చేసుకోవడం వల్ల మీకు మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ అలాగే నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను, అంటే ప్రైజెస్ కూడా ఎంత పడ్డాయని. ఇదైతే వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను తీశాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, 4 డేస్ నుంచి వీడియో అయితే రాలేదు కదా, నేనైతే వెకేషన్లో ఉన్నా. సో అందుకే వీడియోస్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి.